చినుకు పడితే చాలు రోడ్లన్నీ చెరువులమయం అవుతున్నాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడ్లను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న రోడ్లను కానీ పట్టించుకున్న పాపాన పోలేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఇల్లందుకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సమీపంలో గల రోడ్లంతా చెరువులను తలపిస్తుందని, ఇల్లందుకుంట నుంచి సిరిసేడు గల రోడ్డుపై నీరు చేరి గుంతలమయమవుతుండటంతో బీజేపీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటూ 2 సంవత్సరాల కాలం ఎళ్లదీసిన ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, తక్షణమే రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీని నిర్మించి రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి డ్రైనేజీని సత్వరమే నిర్మించాలని, రోడ్డును బాగు చేయాలని కోరారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ధర్నా రాస్తారోకోను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బాయిరెడ్డి రమణారెడ్డి, కొత్త శ్రీనివాసు, తడిగొప్పల రమేష్, ఎండి షఫీ, అంతం ఎల్లారెడ్డి, ఉప్పు దుర్గయ్య, జోడు సంపత్, చదువు సాయిరెడ్డి, మధురి మల్లేష్, పుట్ట శ్రీధర్, రేణుగుంట్ల కుమార్, కొత్తూరి రవీందర్, మర్రి చుక్కల్రెడ్డి, చిట్ల తిరుపతి, శ్రీధర్, కిరణ్, సామిదాసు, బుచ్చిరెడ్డి, మోత్కురి మహేష్, రావుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కు కూతవేట దూరంలో ఉన్న ఈ రోడ్డు మరి అధ్వానంగా ఉన్నది. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేక ఈ నడి రోడ్డు మీదకి వర్షాకు కొట్టినప్పుడు కానీ లేదా ఆ ఇళ్ల నుంచి వచ్చే ప్రతి వాటర్ అనేది నీళ్ళు అనేటివి వచ్చేసి వాళ్ళు మురికి నీరు అనేది ఈ రోడ్డు మీద వచ్చి ఆగి రోడ్డు అనేది ధ్వంసం కావడం జరిగింది. దీన్ని వెంటనే అధికారులు కానీ ఇప్పుడు ప్రజాప్రతినిధులు వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ దీని మీద దృష్టి పెట్టక ఇక్కడ చాలా అధ్వానంగా ఉన్నది. ప్రయాణికులు అందరూ పోతూ ఉంటే మొన్న వర్షానికి ఒక 4 ప్రయాణికులు బైక్ల మీదకి వెళ్ళి కింద పడడం జరిగింది. ఒకరి మేమే దగ్గరుండి ఈ సీనానగర్ దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది, ఇక్కడ దగ్గరలో ఉన్న పిహెచ్సికి. అయినా కూడా ఇక్కడ అధికారులు ఏ కోశాన కూడా పట్టించుకోవడం లేదు. రోడ్డు గత 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కేవలం సోషల్ మీడియా విధిగానే వాళ్ళు అభివృద్ధి అని చెప్పుకొని సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్లలో పెట్టుకున్నాడు తప్ప వాస్తవానికి వాళ్ళు ప్రజలకు అభివృద్ధి చేసేది లేదు, చేసే ఆలోచన కూడా వాళ్ళకు లేదు. మండలం కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం దగ్గర ఈ రోడ్డు డ్రైనేజీ వాటర్ వర్షం నీరుతోటి చాలా ఇబ్బందికి గురై ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది బళ్ళ మీదకి వెళ్ళి బైక్ల మీదకి వెళ్ళి పడి హాస్పిటల్లో పడని చాలా దాఖలాలు ఉన్నాయి. ఎప్పుడు ఏ అధికారులు చెప్పినా నిమ్మతో నీరెత్తినట్లే వివరించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లంతకుంట. అలాంటి దేవస్థానంకు 50 మీటర్ల దూరంలో ఈ ప్రాబ్లం ఉన్నది. ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి పై అధికారులకు చెప్పినా, ఇన్ఛార్జ్లకు చెప్పినా, ఎవరు చెప్పినా నేను పట్టించుకోవడం లేదు. ఏమనంటే ఒక ఓన్లీ జాతర అప్పుడు మొరం వేయడము, అప్పుడప్పుడు పని చేసుకోవడం జరుగుతుంది. ఇది సరైన శాశ్వత నిర్మాణం కోసం పనిచేయాలి. లేదంటే బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేస్తాం. దానికి కాంగ్రెస్ గుణపాఠం చెప్తామని చెప్పేసి ఇల్లంతకుంట మండల బీజేపీ శాఖ తరఫున ఈరోజు